హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల్లా, కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ పార్ట్. అంటే ఈ క్యాండిడా ఆల్బికన్స్ ఇన్ఫెక్ట్ అవ్వాలి లేకపోతే ఈ ఈస్ట్ ఇన్ఫెక్ట్ అవ్వాలి, ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి, బాడీలో సిమ్టమ్స్ రావాలి అని అంటే బాడీలో ఏమేమి చేంజెస్ రావాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ కాజటివ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాజటివ్ ఆర్గానిజమ్స్ ఎక్కువగా డెవలప్ అవ్వాలి అంటే నార్మల్ ఫ్లోరా డిస్రప్ట్ అవ్వాలి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, ఎక్కువగా వెజనాన్ని వాష్ చేయడం వల్ల కానీ, మంచిగా ఫుడ్ లేకుండా ఉండడం కానీ, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ కానీ, డయాబెటీస్ కానీ, ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళలో కూడా ఇది కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా, వెజైనా దగ్గర ఉన్న నార్మల్ ఫ్లోరా ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. బాడీకి నార్మల్గా ఉండేవి డిస్ట్రాయ్ అయిపోతాయి. దానివల్ల బ్యాడ్ బ్యాక్టీరియా తొందరగా పెరుగుతూ ఉంటుంది. సో నార్మల్ ఫ్లోరా అంటే నార్మల్గా ఉండేవి డిస్ట్రాయ్ అయిపోయి, అప్పుడు ఈ ఫంగస్ ఏదైతే ఉందో ఇది స్పోర్స్ లాగా ఉంటుందన్నమాట. ఈ స్పోర్స్ ఏమవుతాయంటే చేంజ్ అవుతాయి. దాన్నే ఫంగల్ మార్ఫాలజీ అని అంటారు, మార్ఫాలజికల్ చేంజెస్ అని అంటారు. సో స్పోర్ లా ఉండేది ఫిలమెంట్ లాగా, హైఫే లాగా అంటే ఒక తీగ లాగా చేంజ్ అయ్యి ఈ వెజనాకి ఎడహెషన్ అంటే ఈ వెజన లోపల ఎపిథీలియల్ లోపలికి అతుక్కుంటుంది అనమాట. అతుక్కుని అక్కడి నుంచి ప్రాలిఫరేట్ అంటే మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది. వన్స్ మల్టిప్లై అయిన తర్వాత మనకి ఈ ఏదైతే వెజనల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో పెరుగులాగా, లేదంటే పన్నీర్ ముక్కలు ఉన్నప్పుడు థిక్ జెలాటినస్ ఫ్లూయిడ్ లో పన్నీర్ ముక్కలు వేస్తే ఎట్లా థిక్ గా ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయినట్టు అనిపిస్తుందో అలాంటి వెజనల్ డిశ్చార్జ్ మనకి ఈ ఎక్కువ ఈస్ట్ ఉండడం వల్ల కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, బాడీ వన్స్ ఏదైనా ప్యాథోజన్ అంటే ఏదైనా వైరస్ కానీ ఈస్ట్ కానీ డెవలప్ అవుతుంటే దాని అంతా అదొక రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్ ఫైటింగ్ ప్రాసెస్ లో బాడీ వేడిగా అవ్వడం అంటే ఆ ఉల్వల్ రీజన్, అవుట్ సైడ్ ఉండే రీజన్ వేడిగా అవ్వడం, ఎర్రగా అవ్వడం, స్వెల్లింగ్ రావడం, ఇచ్చింగ్ రావడం, ఇరిటేషన్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ రావడం అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనమాట. మీరు కనుక వెజనల్ క్యాండిడియాసిస్ తో కానీ, లేదంటే ఇంకేదైనా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ తో కానీ సఫర్ అవుతూ ఉంటుంటే, ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ us, మీ ఇంటి దగ్గరలో ఉంటే వచ్చి ఇన్ పర్సనే కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అని అనుకుంటే వి విల్ లెట్ యూ నో. మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది మా మెడిసిన్స్. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ 4 to 8 బిజినెస్ డేస్ మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ ద్వారా కాల్ కానీ, వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒకసారి చూడండి. మీరు కనుక వెజనల్ క్యాండిడియాసిస్ లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే, క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే, వై షుడ్ యూ చూస్ ఫిడికస్ హోమియోపతి? బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్గా పాటిస్తాం. ఒకటి, ఆల్రెడీ ఉన్న కేసెస్లో హై సక్సెస్ రేట్ ఉండడం. ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే వెజనల్ క్యాండిడియాసిస్ కానీ, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, వీటిలో ఆల్రెడీ ఉన్న కేసెస్లో మాకు మంచి సక్సెస్ రేట్ రావడం. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ మెడికేషన్, మీకు ఏదైతే ప్రోగ్నోసిస్ ఉందో, ఎలా ఉంది, కేసు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం, ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మీకు చెప్పడం. దాంతోపాటు పర్సనల్ కేర్ అంటే ఏమన్నా మీకు ఇబ్బంది ఉంది, అపోహ ఉంది, భయాలు ఉన్నాయి వీటి గురించి అంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం, పర్సనల్ కేర్ ఇవ్వడం ఫిడికస్లో టాప్ నాచ్ ఉంటుంది. సో if you want to choose health, if you want to choose cure for your diseases, choose Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.